వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆపరేషన్ రోప్ మీద మాట్లాడిన తర్వాత మీర్ చౌక్ అట్లాగే చార్మినార్లో కొన్ని ప్రాంతాలతో పాటుగా మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కోర్ అర్బన్ లిమిట్స్లో 800 నుంచి 1000 షాపులు నేలమట్టం చేశాడు. అంటే దానికి ముందుగా ఉన్నటువంటి ఎక్స్టెన్షన్స్, బోర్డ్స్ ఇట్లా అడ్డగోలుగా కొట్టిపడేశారు. సరే, ట్రాఫిక్ పేరు చెప్పి ఫుట్పాత్లో ఎంక్రోచ్మెంట్స్ నిర్దాక్షిణ్యంగా మేము ఈ ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని ఒక మెసేజ్ ఇచ్చేలాగా చేశారు. సామాన్ చదువుకోరు సామాన్ చదువుకోరు ఆగది ఎందుకు వెళ్ళి పెడతారు సరే, మనం కూల్చివేతను వ్యతిరేకించాల, కానీ మనం చేసినటువంటి వీడియోకి అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది. చాలా మంది కామెంట్స్ చేశారు. కాకపోతే అందులో కామెంట్స్లో కొన్ని అబ్జెక్షనబుల్ కామెంట్స్ ఏం చేశారంటే, ఓల్డ్ సిటీ కదా కూల్చని ఏంటి తప్పేంటి అని. అయితే ఇతర సిటీలో కూలుస్తుంటేనేమో అడ్డుకున్నారు. ఎందుకంటే ఇటు సికింద్రాబాద్ ముండా మార్కెట్లో అడ్డుకున్నారు, రాజేంద్రనగర్లో అడ్డుకున్నారు. చాలా ఆ శనివారం రోజు ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు హైదరాబాద్లో ఏర్పడినాయి. ఎందుకు? కేవలం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ అధికారులు తీసుకున్నటువంటి చర్యల వల్ల. అయితే ఇవాళ ఆ యొక్క స్ట్రీట్ వెండార్స్కి సంబంధించి ఒక చట్టం ఉంది. స్ట్రీట్ వెండార్స్ చట్టంలో ఏం చెప్తుంది? మరి ఎందుకు డ్యూ ప్రొసీజర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫాలో కావట్లేదు? నిజంగానే ఇవాళ స్ట్రీట్ వెండార్స్ని ఈ విధంగా కూల్చుకుంటూ పోతే, వాళ్ళ బతుకు తెరువుల మీద పొట్ట కొడితే, బతుకు తెరువుని ఆగం చేస్తే, అది ఇక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే పార్టీలకో కులానికో మతానికో ఈ యొక్క చర్యతో మనం ముడిపెట్టి మాట్లాడొద్దు. ఇది ఎంఐఎం వాళ్ళు చేసినా మనం శభాష్ అనాల్సిందే, కాంగ్రెస్ వాళ్ళు చేసినా శభాష్ అనాల్సిందే, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేసిన శభాష్ అనాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి పొట్ట కొట్టొద్దు, వాళ్ళ షాపుల్ని ఇబ్బంది పెట్టి చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్ 1-2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి పానీపూరీలు అమ్ముకునే వాళ్ళు, లేదంటే చిన్న చిన్న బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ జీవితం, ఆ యొక్క కుటుంబం ఆ యొక్క తోపుడు బండి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళని మీరు నిర్దాక్షిణ్యంగా రోడ్డుకేస్తే ఏంటి పరిస్థితిని అడిగాం. ఖచ్చితంగా అడగాల్సిందే ప్రభుత్వాలు. ఎందుకు అంటే స్ట్రీట్ వెండార్స్ చట్టంలో ఖచ్చితంగా ముందస్తు సమాచారం లేకుండా, ముందస్తుగా ఇంటిమేషన్ లేకుండా, నోటీస్ ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా కూలగొట్టడం కూడా నేరమే. మరి ఈ ప్రభుత్వం చేసినటువంటి నేరంకి ఎవరు శిక్షార్హులు? ఆ అధికారుల మీద శిక్ష వేస్తామా? ఎందుకు అంటే మనం రీసెంట్గా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ మహిళకు సంబంధించి మనం మేడ్చల్ మల్కాజ్గిరిలో చేసినటువంటి ఒక వ్యవహారాన్ని నేను మీ తెర మీద తీసుకొచ్చా. ఆల్ ఆఫ్ సడన్ తీసుకెళ్లి కూలగొట్టడం ద్వారా బిల్డింగ్ క్రాక్లు వచ్చింది. దానికి ఎవరు బాధ్యులు? ఇప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఆన్సర్ చేయట్లేదు, ఎవరు ఆన్సర్ చేయట్లేదు. కానీ ఇవాళ ఎంఐఎం పార్టీ ఎవరైతే మొన్న ఎంఐఎం నాయకులు, ఎమ్మెల్సీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ వీళ్ళందరూ అడ్డుకున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. A1, A2, A3 అని చెప్పి మాజీ కార్పొరేటర్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్ ఎమ్మెల్సీ A2, A3గా ఉన్నారు. వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇవాళ ప్రజాపాలన అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో ఏం చేస్తున్నారు? ప్రజాపాలన ఎక్కడ జరుగుతోంది? ఇవాళ విధ్వంస పాలన నడుస్తుంది, కానీ ప్రజాపాలన ఎక్కడ జరుగుతోంది? ఇవాళ నిజంగా ప్రజల పట్ల ప్రజల కోసం ఉండేటువంటి నాయకత్వం ఏం చేస్తుంది తెలుసా? ఇది చూడండి, ఈ వీడియో చూడండి. ఇది చేయాల్సింది ఇవాళ అధికారులైనా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, ఎంఐఎం పార్టీ నాయకులను చూసి నేర్చుకోవాల్సినటువంటి ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పని చూడండి. इशू हो गया है अभी आपके पास कस्टमर भी नहीं आएगा ना अगर वहाँ ट्रैफिक अगर फुल रहेंगी तो। देखो खलील, ये 2 डब्बे है ना, तीसरा मत लगाओ। चलो ठीक है, सलामकुम, जरा अंदर ले लेना, ये कल से अंदर ले लीजिए थोड़ा सा, ट्रैफिक के लिए अच्छा फ्लो दीजिए। అంటే మార్కెట్స్లో వాళ్ళు ఒక బల్ల ముందుకేయటమో, ఒక రైస్ బ్యాగ్ ముందుకేయటమో ఇట్లా ఉండి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే వాళ్ళని జేసీబీలు తీసుకెళ్ళో, ట్రాఫిక్ పోలీసులో, లేకుంటే జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెళ్ళో నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బతుకులు ఆగం చేసి వాళ్ళని అక్కడ కొల్లగొట్టి జేసీబీలతో కూలగొట్టి ఇది కాదు చేయాల్సింది.
ఇక్కడ పరిస్థితి మీరు సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడండి అని చెప్పి వాళ్ళని వెనకకు పెట్టుకోమని చెప్పాలి. ఇవాళ మీరు కూలగొట్టారు, రేపు మళ్ళీ వేసుకుంటారు. ఇవాళ 3 నెలల తర్వాత చూడండి మళ్ళీ ఏమవుతుందో, మళ్ళీ సేమ్ అదే జరుగుతుంది అక్కడ. అంటే ప్రభుత్వానికి నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఇవాళ ఇక్కడ ఎంఐఎం పార్టీ నాయకులు కార్పొరేటర్ సోహెల్ కాద్రి గారు చేసింది ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ అందరికి నచ్చ చెప్పాడు, వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నాడు. కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా బుల్డోజ్ చేస్తే, బుల్డోజర్ రాజ్యం నడిపితే ఏం ప్రయోజనం? ఇవాళ వాళ్ళందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వెనకకు పెట్టుకోమని చెప్పి, ఈయన పోలీస్ అధికారులు వచ్చారు ఆల్రెడీ మిమ్మల్ని మీ యొక్క షాపులను కూలగొట్టడానికి, నేను హామీగా మద్దతుగా మీకు అడ్డుగా నిలిచాను చూడండి అని చెప్తున్నాను. कंप्लेन आया बोल रहे हैं बंडियों को अपन बोलेंगे उनको सही तरीके से सिस्टम से लगा लो बंडिया अंदर ले लेना सांप पूरे को निकालने आए मेरी गुजारिश है आपसे कि आप अंदर लेना पब्लिक को भी डिस्टर्ब नहीं होना अंदर ले लो इसको भी अंदर ले लो सुकून से करो कोई नहीं हटाते आपको इसको जरा पीछे ले लो खत्म हो गई बात ఈ పనికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేకుంటే రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎందుకు ముందస్తుగా చర్యలు తీసుకొని, ముందస్తుగా సమాచారం ఇచ్చి, ముందస్తుగా మీరు వెనకకు పెట్టుకోండో, లేదంటే కనుక ఇక్కడ మీరు పెట్టడం ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ అంటే ప్రభుత్వానికి ఓపిక ఉండాలి కదా. ప్రభుత్వం ప్రజల కోసం కదా, ప్రజలే ఓట్లేసి గెలిపించారు కదా. ఇవాళ మీరు కూలగొట్టేసి మేము ఇష్టానుసారం చేసేస్తామంటే ఎట్లా కుదురుతుంది? ఇవాళ దానికి సంబంధించి హైకోర్టు అడ్వకేట్గా ఉన్నటువంటి ఇమ్మని రామారావు గారు ఆయన ఆల్రెడీ హెచ్ఆర్సీకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. స్ట్రీట్ వెండర్స్ చట్టాన్ని ఈ ప్రభుత్వం ఫాలో కావట్లేదు, స్ట్రీట్ వెండర్స్ చట్టం ఖచ్చితంగా తెలంగాణలో అమలు పరచాలి అని ఆయన మొన్న జరిగినటువంటి విధ్వంసం మీద హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళారు ఆయన. మరి ఇవాళ స్ట్రీట్ వెండర్స్ చట్టం మీద కొత్త రవీంద్రబాబు గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటారు చూడండి. కేంద్ర చట్టం ప్రకారం వీధి వ్యాపారాలను తొలగించే ముందు సమగ్ర సర్వే నిర్వహించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. నంబర్ 1. నంబర్ 2, వీరికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసిన తర్వాత వారి స్థానాల్ని మార్చాలా, రీలొకేట్ చేయాలా. కానీ కాంగ్రెస్ పాలనలో ఈ నిబంధనలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. ప్రత్యామ్నాయ ఆల్టర్నేట్ రీలొకేషన్ చర్యలు చేపట్టకుండా వారి వ్యాపారాలను కూల్చివేసి జీవితాల్ని రోడ్డున పాలు చేస్తుంటే ఏమనాలి? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త వెండింగ్ జోన్లు ఏర్పాటు చెయ్యకపోగా, ఉన్నవి నిర్వహణ చేపట్టలేకపోగా ఒకే రోజు 798 పైగా షెడ్యూల్ను తొలగించి వేలాది మంది కుటుంబాలని రోడ్డున పడేశారు. రేవంత్ రెడ్డి మేం తినే కంచంలో మట్టి పోస్తున్నారంటూ బాధిత వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు భారీగా ఆవేదనని, ఆందోళనని వ్యక్తం చేస్తున్న సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి హైదరాబాద్లో. జీహెచ్ఎంసీ తీరుపై విమర్శలు వెలువెత్తుతుంది. వీధి వ్యాపారాల చట్టానికి జీహెచ్ఎంసీ తూట్లు పొడుస్తున్నట్టు కాదా? వ్యాపారాలు కొనసాగించే జోన్లను గుర్తించి స్వేచ్ఛగా విక్రయాలు కొనసాగించేందుకు అవకాశం కల్పించాల్సినటువంటి అధికారులు అనర్హులకు కొమ్ము కాయటం కాదా? వీధి వ్యాపారస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా రక్షణ కల్పించాల్సిన చోట కొందరు అధికారులు, రాజకీయ నాయకులకు దాసోహం అయిపోయి ఈ చర్యలు చేపడుతున్నారా? ఫలితంగా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టుగా అనర్హులు, అధికారులు కలిసి అక్రమ దందాకి తెరలేపారా? ఫర్ ఎగ్జాంపుల్, సనత్ నగర్ ప్రధాన రహదారి కేంద్రంగా స్ట్రీట్ వెండర్ జోన్స్ అక్రమాలకు అడ్డాగా మారింది. వీధి వ్యాపారాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల చేతుల్లో ఈ దందా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా కొనసాగుతూ ఉంది ఇప్పటికీ కూడా. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జోన్లు లేవు, నిరంతరం వ్యాపారాలు చేసుకునే జోన్లు అంటే గ్రీన్ జోన్, పాక్షికంగా ఎంపిక చేసిన సమయాల్లో మాత్రమే వ్యాపారాలు చేసుకునే జోన్లు అంటే యాంబర్ జోన్స్. 3వది, వ్యాపారాలు నిషేధించిన జోన్లు రెడ్ జోన్ ఎంపిక చేయాలా. మరి చేయలేదే. స్ట్రీట్ వెండర్గా గుర్తించిన వారికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదే. తోపుడు బండ్ల నిర్వాహకులకి, ఎలక్ట్రీషియన్సు, రోడ్ల వెంబటి చిన్న చిన్న దుకాణాలు, చేపలు, పళ్ళ వ్యాపారాలు, టైలరింగు తదితర వ్యాపారాలను అర్హులుగా గుర్తించి వారికి 10,000 రూపాయలు రుణం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇది స్ట్రీట్ వెండర్స్ చట్టం చెప్తోంది. మరి ఇంత కఠినంగా స్ట్రీట్ వెండర్స్ చట్టం ఉన్నప్పుడు ఈ విధంగా బుల్డోజ్ చేసి బుల్డోజర్ పాలన నడుపుతాము అని ఎంఐఎం నాయకుల మీద కేసులు పెడతాము అడ్డుకుంటే, లేదంటే అంటే ఎవరిని బెదిరిద్దామని మీరు బుల్డోజర్ తీసుకొచ్చి కూలగొట్టేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే ప్రభుత్వమే ఇవాళ
అధికారం చేతిలో ఉంది కదా అని ఇటువంటి వ్యవహారాలు తెరలేపితే ఏంటి, ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వమే కదా పెద్దన్న పాత్ర పోషిస్తోంది. మరి ఇవాళ ఎంఐఎం పార్టీ నాయకులు मंडियों का క్లియర్గా చెప్తున్నారు కదా, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్కి, బండ్లు ఇబ్బంది అవుతుంది, మీ యొక్క వ్యాపారాలే ఇబ్బందికరంగా మారింది ట్రాఫిక్, మీరు కొద్దిగా వెనకకు పెట్టుకోండి, సర్దుకోండి అని ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటారు. ఇది కదా ప్రభుత్వమైనా ప్రభుత్వ అధికారులైనా చేయాల్సింది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎందుకు విస్మరిస్తోంది? అసలు ఏ పార్టీలో అయితే ప్రజల ఓట్లతో గెలిచారో ఆ ప్రజల్ని విస్మరిస్తే ఇక మీకు ఏముంటుందంటే, మీరు కింద ఉన్నటువంటి బేస్ను కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కింద బేస్ను కొట్టిన తర్వాత ప్రజల్ని కొడితే, ప్రజల జీవితాలతో ఆడుకుంటే, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే, బుల్డోజర్ పాలన నడిపితే ఏంటి అంటే మూడు రంగుల జెండా అని చెప్పి పాట పెట్టుకొని వచ్చి ఇవాళ మీరు బతుకులు ఆగం చేస్తే ఏంటి ఉపయోగం ఏంటి? ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఎపిసోడ్ను చూసిన తర్వాత చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ హైడ్రా అయినా జిహెచ్ఎంసీ అధికారులైనా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కాన్ఫిడెన్స్లోకి తీసుకోవటం, వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, వాళ్ళకి ముందుగా మార్కింగ్లు వేయటం, మేము ఇది చేస్తున్నామని చెప్పటం, లేకుంటే రోడ్ వైడనింగ్ పని జరుగుతుందని చెప్పటం. మీరు ఓవర్ నైట్లో సిటీని ఏమి ఇట్లా మొత్తం న్యూయార్క్ నగరంగానో లేదంటే సిడ్నీ లాగో మీరు మార్చలేరు. ఎవరి తరం కాదు అది. ఓవర్ నైట్లో ఏది జరగదు. మూసీ సుందరీకరణ విషయం కూడా అంతే, ఓవర్ నైట్లో జరగదు. మొన్న గ్రామ సభ జరిగింది మూసీకి సంబంధించి, ఆ రోజు అద్భుతంగా ఆ మూసీ పరివాహక ప్రాంతాల వాళ్ళు, అట్లాగే మధు పార్క్ బ్రిడ్జ్ వాళ్ళు అందరూ కూడా చెప్పారు. అంటే కూలగొట్టే సంస్కృతి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే చాలా క్లిష్ట పరిస్థితులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రజల నుంచి చాలా వరకు తిరగబాటు రియాక్షన్స్ అన్నీ వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే మరి ఏం జరుగుతుందనేది భవిష్యత్తు వాళ్ళకే వదిలేద్దాం. మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.